Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. Namaste, welcome to iDream Talking Point with Kavita. ధర్మస్థల మాస్ బరియల్ కేసుకి సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. అక్కడ మాస్ బరియల్ జరిగింది. నా చేతులతోనే వందలాది మంది అమ్మాయిలు, యువతులు, చిన్న పిల్లల మృతదేహాలని పాతిపెట్టాను, అన్యాచురల్ డెత్ జరిగింది అని ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించేలా స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి మాస్క్ మ్యాన్, పోలీసులు భీమా అని పేరు పెట్టినటువంటి చెన్నా ఉరఫ్ చెన్నై అని అరెస్ట్ చేశారు పోలీసులు. యాక్చువల్గా అందులో నిజాలు లేవు. ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల, నా చేతికి బలవంతంగా పుర్రె ఇవ్వడం వల్లే నేను కంప్లైంట్ చేశాను అని ఒక మాట చెప్పి ఆ తర్వాత ఇమ్మీడియట్గా మాట మార్చి ఒక యూట్యూబర్ నన్ను ప్రలోభ పెట్టాడు కాబట్టే నేను అలాంటి వ్యాఖ్యలు చేశాను అని చెన్నయ్య చెప్పిన మాటల తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆయన్ను అరెస్ట్ చేసింది. 10 రోజుల రిమాండ్ కూడా విధించింది. మాస్క్ మ్యాన్ గా అప్పటిదాకా భీమా పేరుతో మాత్రమే పోలీసులు తనని పరిచయం చేశారు. బయటికి ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా మొహానికి మాస్క్ తగిలించుకొని మాత్రమే అతను బయట కనిపించాడు. ఎందుకంటే తనకి నాకు లైఫ్ థ్రెట్ ఉంది అనేటువంటి ఒక మాట పదే పదే చెప్పడం, అక్కడున్నటువంటి రాజకీయ పలుకుబడి కావచ్చు, పోలీసులు కావచ్చు, పెద్దల వల్ల తనకి ప్రాణహాని ఉంది అని చెప్పడం వల్లే తనకి సంబంధించినటువంటి విషయాల్ని బయటికి వెల్లడించలేదు. అయితే దీంతో పాటుగా ఇప్పుడు సరికొత్తగా ఇంకొక ట్విస్ట్ కూడా బయటపడింది. 2003లో MBBS స్టూడెంట్ అనన్య భట్, తన కూతురు అనన్య భట్ మిస్ అయిపోయింది అంటూ ఒక ఫోటోని చూపించినటువంటి తల్లిగా చెప్తున్నటువంటి సుజాత భట్ కూడా తన మాట మార్చింది. యాక్చువల్గా తను CBIలో వర్క్ చేస్తోంది, కోల్కతాలో ఉంది. 2003లో తను ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్కి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్లోనే చదువుకుంటోంది అని చెప్తూ 2003లో దర్శనానికి వెళ్ళినటువంటి తన కూతురు అనన్య భట్ మిస్ అయిపోయింది. అప్పటి నుంచి పోరాటాలు చేస్తున్నాను, దీంతో పాటుగా పలుకుబడి ఉంది కాబట్టి తన కేసు బయటికి రాకుండా చూస్తున్నారు అని చెప్పినటువంటి సుజాత భట్ కూడా ఇప్పుడు మాట మార్చింది. ఎవరో వచ్చి తనను ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పడంతో పాటుగా ఒక యూట్యూబర్ తనని బలవంతం పెట్టాడు, ఇలా మాట్లాడమని చెప్పాడని చెప్పడంతో పాటుగా తను చూపించినటువంటి ఫోటో కూడా యాక్చువల్గా సుజాత భట్ చెప్తోంది తన కూతురు అని, తన కూతురు కాదు అనేటువంటి విషయం కూడా బయటకు వచ్చింది. తను ఎవరిదైతే ఫోటో చూపిస్తోందో తను 2007లో చనిపోయినటువంటి ఒక మహిళకి సంబంధించినటువంటి ఫోటో అది. దీంట్లో కూడా తను చెప్తోంది మా దేవుణ్ణి జైనులకి అందివ్వడం వల్లే ఇలా మాట్లాడాల్సి వచ్చింది అనే మాట. యాక్చువల్గా ధర్మస్థలలో ఉన్నటువంటి మంజునాథుడికి సంబంధించినటువంటి ఒక ట్రస్ట్ అనేది జైనుల ఆధ్వర్యంలో రన్ అవుతోంది. యాక్చువల్గా మంజునాథుడు మా దేవుడు, మా దేవుణ్ణి జైనులకు అప్పగించారు కాబట్టి అలా మాట్లాడాల్సి వచ్చింది అని మొదటగా చెప్పినటువంటి సుజాత భట్ ఆ తర్వాత వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే అలా మాట్లాడాల్సి వచ్చింది అనేటువంటి మాట కూడా చెప్పింది. ఇక దీంతో పాటుగా ఈ మొత్తానికి సంబంధించి మాస్ బరియల్ కేసులో వందలాదిగా శవాలు అనేవి ఉన్నాయి, వాటన్నిటిని దహనం చేశారు, ఖననం చేశారు అనేటువంటి వార్తలు, మాటలు, ప్రొపగండాకి సంబంధించినటువంటి ఊతమిచ్చేలా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కుప్పలు కుప్పలుగా శవాలు, పుర్రెలు, ఎముకలు, కళేబరాలు ఉన్నటువంటి వీడియోలని తన యూట్యూబ్ ఛానల్ దూతాలో పోస్ట్ చేసినటువంటి MD సమీర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. యాక్చువల్గా ఒక ముందస్తు బెయిల్ తీసుకున్నప్పటికి కూడా కోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఎక్కడికి వెళ్ళిపోవడానికి లేదు, అవైలబుల్గా ఉండాలని చెప్పినప్పటికీ 2 రోజుల పాటు అబ్స్కాండింగ్లో ఉన్నాడు, తనకు కూడా ప్రాణహాని ఉంది అని చెప్పినప్పటికీ MD సమీర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడే తీవ్రమైనటువంటి ఇంకొక మాట కూడా వినిపిస్తోంది. యాక్చువల్గా ఎందుకని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని అంత తొందరగా ఫామ్ చేయాల్సి వచ్చింది అనేది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మీదే ఒత్తిడి అనేది ఉంది, అది కూడా స్వయంగా సీఎం సిద్ధరామయ్యే చేశారు అనేటువంటి మాటని
మాజీ సీఎం బసవరాజ్ బొమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం తను ఎంపీగా ఉన్నారు. తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. సిట్ అనేది బలవంతంగా అప్పటికప్పుడు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? చెన్నయ్య తన స్టేట్మెంట్స్ ని ఇచ్చినప్పుడు లై డిటెక్టర్ టెస్టులతో చేస్తున్నప్పుడే ఇమ్మీడియట్ గా నార్కో అనాలిసిస్ టెస్ట్లు అనేవి పోలీసులు పర్ఫామ్ చేస్తున్న సమయంలోనే అప్పటికప్పుడు వితౌట్ ఎనీ డిలే కావచ్చు ఇమ్మీడియట్ గా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఎందుకని ఏర్పాటు చేయాల్సి వచ్చింది? అక్కడ రాజకీయ ప్రలోభాలు ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం ఒత్తిడి అనేది ఉంది. కావాలని చేసినటువంటి ఒక ప్రాపగాండా, దానికి మాలిన్య మరకలు అంటేలా ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్ మీద ఇలాంటి ఆరోపణలు చేశారు. కాబట్టి ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రన్ అవుతున్నటువంటి ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో కంప్లీట్ గా విచారణ జరిపించాలి అనే మాటని బసవరాజు బొమ్మాయి చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి తీవ్ర స్థాయిలో బీజేపీ కూడా పెద్ద ఎత్తున దానికి నినదిస్తోంది. కేవలం బీజేపీ మాత్రమే కాదు, స్వయంగా అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి మాటల్ని చెప్తున్నారు. ఎన్ఐఏ ఆధ్వర్యంలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది, ఇన్వెస్టిగేషన్ ప్రోబ్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మొత్తం సమాచారం అంతా బయటికి వస్తుంది అనేటువంటి వాదనని స్వయంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులే చెప్తున్నటువంటి మాట. సీఎం సిద్ధరామయ్య అయితే సిట్ని ఏర్పాటు చేసినప్పటికీ ఎన్ఐఏ ఆధ్వర్యంలో జరగాలి అనేది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఇక్కడ ఇదంతా ఒక ప్రాపగాండా, అందులో ఏమీ లేదని చెప్పినప్పటికీ స్వయంగా ఆ రాష్ట్ర మంత్రి ఇదే మాట చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఓవరాల్గా జరిగినటువంటి కాన్స్పిరసీ థియరీకి సంబంధించి ధర్మస్థలాకి సంబంధించి అవుతున్నటువంటి ట్రస్ట్తో పాటుగా ట్రస్ట్ బోర్డు మెంబర్ల మీద కూడా ఇలాంటి ప్రాపగాండా జరిగింది, ఆరోపణలు జరిగాయి, మసక బారేలా ఇలాంటి చర్యలు ఉన్నాయి అనేటువంటి దీనిని ధర్మస్థలాకి సంబంధించి సమావేశాలు కూడా ఏర్పడుతున్నాయి. సంరక్షణ సమావేశాల్లో కూడా చాలా క్లియర్గా అదే మాట చెప్తున్నారు. గతంలో కూడా సీఎం సిద్ధరామయ్య ఒక ఐఏఎస్ ఆఫీసర్ రవికి సంబంధించి కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు, ఆయన మీద నెపమేశారు, ఆయనే మొత్తం తప్పంతా చేశారనేలా చేశారు. ఇప్పుడు కూడా చెన్నయ్యకి సంబంధించి ఒక స్కేప్ గోట్గా ఒక బలి పశువును చేసే ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి మాటని అక్కడున్నటువంటి సమావేశాలు కూడా ధర్మానికి సంబంధించినటువంటి సభలు సమావేశాలు అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అక్కడ కూడా వినిపిస్తున్నటువంటి మాట ఎవరో ఉన్నారు, ఆ ఎవరో అనేది కూడా స్వయంగా సీఎం సిద్ధరామయ్యే చేస్తున్నారు. సిట్ ఏర్పాటుకు సంబంధించి చాలా తొందరపడ్డారు. దాంతో పాటుగా అక్కడ చెన్నయ్యని బలి పశువును చేసే ప్రయత్నం జరుగుతోంది అనే మాట. ఎవరో ఒకరు దొరకాలి కాబట్టి చెన్నయ్య పేరుని వాడుకున్నారు, చెన్నయ్యని ఉపయోగించారు, ఆయన ఒక బలి పశువుని చేశారు. ఇంత పెద్ద మాసివ్గా ఒక క్యాంపెయిన్ జరగడం వెనకాల కూడా కుట్రపూరితమైనటువంటి సంఘటనలు జరిగాయి. కేవలం ధర్మస్థలతోనే వదిలిపెట్టకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర తీర్థక్షేత్రాలు కావచ్చు, లేకుంటే పీఠాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ట్రస్టులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఒక బ్యాడ్ క్యాంపెయిన్ అనేది, ఒక ప్రొపగండా థియరీని వాళ్ళు రన్ చేస్తున్నారు అనేటువంటి మాటను కూడా అక్కడున్నటువంటి సభలు సమావేశాలు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి సభలు సమావేశాలు అయితే ఒక తీర్మానాన్ని పాస్ చేస్తూ ఉన్నాయి, తీర్మానించుకున్నాయి. ఎన్ఐఏ ఇప్పుడు రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం ఉంది అని. ఇప్పటికైతే సుజాత భట్టి చెప్పింది అయితే తప్పు అనేది నిర్ధారణకు వచ్చారు. ఎండి సమీర్ని అరెస్ట్ చేశారు. దీంతో పాటుగా చెన్నయ్య కూడా 10 రోజుల పాటు రిమాండ్లో ఉన్నప్పటికీ కూడా యాక్చువల్గా ఎవరు వీళ్ళని పావుగా ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. సిట్ కూడా తనకు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో అందులో పోలీస్ ఆఫీసర్లని సిట్లో సభ్యులుగా చేర్చారు. దీని వెనకాల కూడా కావాలని నడిచినటువంటి ఒక ప్రొపగాండా ఉంది అనేటువంటి మాట వినిపిస్తోంది. సిట్ కూడా వాళ్ళకు ఒక ఫ్రీ హ్యాండ్ అనేది ఇవ్వలేదు అనే మాట. పోలీసుల జాబ్ ఏంటి? దర్యాప్తు జరపకుండా పోలీసుల్ని డిగ్గింగ్ కోసం ఉపయోగించారు. ఎందుకు? అవశేషాలు తవ్వి తీయడానికి, అక్కడ గుంతల్ని ఏర్పాటు చేయడానికి, డిగ్గింగ్ వర్క్ కోసం, ఎక్స్కవేషన్ కోసం మాత్రమే పోలీసుల్ని ఎందుకు ఉపయోగించారు? అంతకు మించి జరగాల్సినటువంటి నార్కో అనాలిసిస్ టెస్టులు కావచ్చు, లేకపోతే లై డిటెక్టర్ టెస్టులు, పాలిగ్రాఫ్ టెస్టులు, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టులు, ఇవన్నీ జరగకుండా అంత ఇమ్మీడియట్గా చెన్నై ఏం చెప్పినా దాన్ని నమ్ముతూ ముందుకు ఎందుకు వెళ్లారు? యాక్చువల్గా దేశవ్యాప్తంగా ఒక అటెన్షన్ వచ్చింది. మిగతా అన్నిటికంటే
విషయాల కంటే కూడా అవన్నిటినీ పక్కన పెట్టి కేవలం ధర్మస్థల గురించి మాట్లాడుకునేలా చేసినటువంటి ఈ స్టేట్మెంట్లు కావచ్చు, ప్రొపగండా గురించి సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఆ దిశగా అక్కడున్నటువంటి ధార్మిక సంస్థలు కూడా పోరాటానికి దిగుతున్నాయి. కాబట్టి కేవలం అరెస్ట్తో మాత్రమే సరిపోదు, ఆయన్ని బలి పశువుని చేశారు అనేటువంటి మాటలు సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. ఎందుకంటే పుర్రెను కూడా చేతికిచ్చి బలవంతంగా బెల్తంగడి పోలీస్ స్టేషన్కి 2 లాయర్లతో చెన్నయ్య రావడం, చెన్నయ్యకి తెలిసి జరిగింది, సుజాత కూడా తెలిసి మాట్లాడింది. కాబట్టి ప్రలోభాలు మామూలుగా లేవు, చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి రిపర్కషన్స్ ఎలా ఉంటాయి అని తెలియకుండానే ఇంతలా చేశారా? దీంతో పాటుగా పుర్రెలు ఎక్కడ దొరికాయి? 6వ ప్రాంతంలో మొత్తంగా 11 ప్రాంతాలకి సంబంధించి డిగ్గింగ్ జరగాలి, ఎక్స్కవేషన్ జరగాలి. ఆ 11 ప్రాంతాల్లో నేను తవ్వి పెట్టాను అని భీమా ఇప్పుడు ప్రస్తుతం చెన్నైగా అనౌన్స్ చేసినటువంటి మాజీ శానిటేషన్ వర్కర్ చెప్పిన తర్వాత 6వ స్థలంలో మాత్రమే కొన్ని ఎముకలు దొరికాయి అనే మాట ఇప్పటికీ అఫీషియల్గా చెప్పకపోయినప్పటికీ ఆ దొరికినటువంటి కళేబరం ఒకసారి బెల్తంగడి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు పుర్రెను తీసుకొచ్చాడు. 6వ ప్రాంతంలో కేవలం పుర్రె లేకుండా మిగతా శరీరం కళేబరం అయితే దొరికింది. అది మేల్ది అని తెలిసినప్పటికి కూడా అఫీషియల్గా ఇప్పటికీ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. బట్ అలాంటి పుర్రెలు ఎముకలు దొరకడం వెనకాల కూడా ఏదైనా మతలబ్ ఉందా? దాంట్లో కూడా ట్విస్టులు, సస్పెన్సులు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా అవి ఎలా దొరికాయి? ఎవరి సమాధిని తవ్వి తీశారు? ఇలాంటి విషయాలు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్కి సంబంధించి ముందు నుంచి కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. లేకుంటే వందల సంఖ్యలో అక్కడ ధర్మస్థలలో కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి దక్షిణ కన్నడ జిల్లాలో అక్కడ ధర్మస్థల, ఉజిరే ఈ 2 గ్రామాల్లోనే మాస్ బరియల్స్ జరిగాయి. గతంలో ఆల్మోస్ట్ 40 ఏళ్ల నుంచి మిస్సింగ్స్ అయ్యాయి అనేటువంటి వార్తలు అంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పుడు దీంతో పాటుగా వినిపించినటువంటి ఇంకొక మాట అక్కడున్నటువంటి అన్ఐడెంటిఫైడ్ డెత్స్ ఏవైతే ఉన్నాయో వాటి రికార్డ్స్ని కూడా తగలబెట్టారు అనేటువంటి మాటలు కూడా వచ్చాయి. కాబట్టి వాటన్నిటినీ మళ్ళీ ఇప్పుడు తవ్వి తీసి ఇన్వెస్టిగేట్ చేసి బయటపెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. చెన్నైని విజిల్ బ్లోయర్గా అనుకున్నారు. ఆ తర్వాత సుజాత భట్ కూడా విజిల్ బ్లోయర్ అనుకున్నారు. సోషల్ యాక్టివిస్టులు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గ్రూపులు, లోకల్ పీపుల్ కూడా వీళ్ళందరూ అక్కడ ధర్మస్థలాలో ఏదో జరుగుతుంది, తీర్థక్షేత్ర ట్రస్ట్ దాంట్లో బోర్డు మెంబర్స్తో పాటుగా వీరేంద్ర హెగ్గాడే ఎవరైతే తీర్థక్షేత్ర ట్రస్ట్కి ధర్మాధికారిగా ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చేస్తూ వచ్చారు, వాళ్ళు బలవంతంగా ఇలాంటి పనులు చేశారని చెప్పిన తర్వాత వీటన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది, ఇన్ డెప్త్గా ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. ముందు నుంచి ధర్మస్థలాకి సంబంధించి ఒక క్యాంపెయిన్ అనేది, బ్యాడ్ ప్రొపగండా అనేది జరిగింది, దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటూ గళమెత్తినటువంటి వాళ్ళు ఇప్పుడు బలంగా తమ వాయిస్ మళ్ళీ వినిపిస్తున్నారు. వెనకాల ఎవరున్నారు, లేకపోతే మత మార్పిడికి సంబంధించి మాఫియా ఏదైనా ఉందా, అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ గ్రూప్స్ ఏమైతే ఉన్నాయో కావాలని చేసిన క్యాంపెయిన్ని ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ డెప్త్ అనాలిసిస్ కోసం ఎన్ఐఏనే రంగంలోకి దిగాలి అనేటువంటి మాటలు అయితే ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. అవి విశ్వవ్యాప్తం అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ధర్మస్థలకి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున 2 నెలల నుంచి జరుగుతున్నటువంటి క్యాంపెయిన్ వెనకాల ఎవరున్నారని మీరు భావిస్తున్నారు? కామెంట్స్ రూపంలో తెలియచేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.